హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ కూడా వెయిట్ చేస్తున్నటువంటి ఈ సేమియా పాయసం ఈరోజు నేను మీకు చూపించేస్తున్నాను. యాక్చువల్గా మీరు చూసే ఉంటారు, కొత్తగా నేను ఛానల్ అనేది స్టార్ట్ చేశాము. దానిలో సేమియా పాయసానికి చాలా వ్యూస్ అయితే వచ్చాయండి. అయితే సేమియా పాయసం కొన్ని గంటల తర్వాత కూడా సేమ్ టేస్ట్ తోటి పర్ఫెక్ట్గా కొన్ని టిప్స్ ఫాలో అవ్వడం వల్ల వస్తుంది. కొంతమంది చేస్తే అవి గట్టిగా అయిపోయి తినాలనే ఫీలింగ్ తగ్గిపోతూ ఉంటుంది. సో అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పేటువంటి టిప్స్ ఫాలో అయితే ఖచ్చితంగా పర్ఫెక్ట్ సేమియా పాయసం అయితే మీరు ఎంజాయ్ చేయొచ్చు. నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నటువంటి ఈ సేమియా పాయసం అనేది నేను 2 గంటల తర్వాత తిని చూశానండి. సేమ్ అదే టేస్ట్ తోటి ఇలా చక్కగా పల్చగా గట్టి పడకుండా ఉందన్నమాట. సో మీరు వీడియో మొత్తం చూడండి. నేను కొన్ని టిప్స్ అనేవి చెప్తానండి, అవి ఫాలో అయితే డెఫినెట్గా మీరు కూడా ఇదే టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు. హాయ్ అండి, నమస్కారం అండి. ఈరోజు సేమియా పాయసం అనేది ఎలా చేయాలో మీకు మొత్తం పదార్థాలు అనేది నేను పక్కన చూపిస్తాను. టేస్టీగా సేమియా పాయసం అనేది చేసేసుకుందాం రండి. ఇప్పుడు సేమియా పాయసానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీకు ఒకసారి చూపిస్తానండి. చూడండి, ఇలా చూస్తే మీకు అర్థమవుతుంది, బట్ ఇంకా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాలు 1/2 లీటర్ పాలు అయితే తీసుకున్నానండి. బెల్లం మీరు టేస్ట్కి తగినట్టుగా యాడ్ అయితే చేసుకోండి. సేమియాలు ఇవి 50 గ్రామ్స్ తీసుకున్నాను. సగ్గుబియ్యం చిన్న సగ్గుబియ్యం తీసుకున్నాను, అవి జస్ట్ ఒక 5 స్పూన్స్ పట్టాయి. నెక్స్ట్ జీడిపప్పులు, కిస్మిస్, ఇంకా నెయ్యి ఆల్రెడీ చూపించాను కదా. కుంకుమ పువ్వు ఇదైతే నాకు మా బావ తెచ్చిపెట్టారండి ఫారెన్ నుంచి. మీ దగ్గర అవైలబుల్ ఉంటే ఓకే, లేదంటే సూపర్ మార్కెట్లో ఉంటుంది కుంకుమ పువ్వు, అదే యూజ్ చేయొచ్చండి. నెక్స్ట్ ఇలాచి. ఫస్ట్గా మనం ఒక బౌల్లోకి వాటర్ని అయితే తీసుకోవాలి. ఇక్కడ ఈ వాటర్లోకి ఇప్పుడు నేను తీసుకున్నటువంటి చిన్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా, వాటిని అయితే వేసి ఉడకపెట్టుకుంటానండి. నేను నానబెట్టాల్సిన అవసరం లేదు. స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని ఈ వాటర్ కొద్దిగా బాయిల్ అయిన తర్వాత మనం తీసుకున్నటువంటి ఈ సగ్గుబియ్యాన్ని అయితే వేసేసుకోవాలి. చిన్న చిన్న సగ్గుబియ్యమే టేస్టీగా ఉంటాయండి. కొంతమంది పెద్దవి యూజ్ చేస్తారు కానీ టేస్ట్ అంత బాగుండవు. ఇవే యూజ్ చేయండి మీరు. సో వీటినైతే ఈ వాటర్లోకి వేసుకుంటే మంచిగా మనకి బాయిల్ అనేది అయిపోతాయి. చూసారా, బాయిల్ అయ్యే వాటర్ వేసేసుకోవాలి. ఆ టైంలో ఒక్కసారి గరిటెతోటైతే ఇలా కలపండి, లేదంటే మళ్ళీ అడుగంటిపోతూ ఉంటాయి సగ్గుబియ్యం అనేది. నెక్స్ట్ ఇప్పుడైతే కాచిన గోరువెచ్చని పాలు అనమాట ఇవి. వీటిలోకి నేను కుంకుమ రేకులను అయితే వేసుకుంటాను. ఇలా వేసుకోవడం వల్ల నిదానంగా కలర్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఫుడ్ కలర్ అనేది యూజ్ చేయకుండా ఉంటేనే చాలా మంచిదండి. దానికి బదులు మీరు ఇలాగా సాఫ్రాన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇదనే కాదు, ఏ స్వీట్లో అయినా కానీ, ఎందుకంటే ఫుడ్ కలర్స్ అనేవి అంత మంచివి కాదు హెల్త్కి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకొని దీనిలోకి నెయ్యిని అయితే యాడ్ చేసుకోండి. ఒక వన్ స్పూన్ యాడ్ చేశాను ఇక్కడ, అది పెద్ద స్పూన్ అండి. దాన్ని బట్టి మీ దగ్గర చిన్న స్పూన్ ఉంటే ఒక 2 స్పూన్స్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్గా అయితే జీడిపప్పు, కిస్మిస్ని అయితే వేయించుకోవాల్సి ఉంటుంది. ఇలా నెయ్యి కరిగిన తర్వాత మనం తీసుకున్నటువంటి జీడిపప్పుల్ని వేసేసేయండి ఫస్ట్. అవి లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఫైనల్గా మనం స్టవ్ ఆఫ్ చేస్తామన్న టైంలో మాత్రమే ఈ కిస్మిస్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే అవి జస్ట్ కిస్మిస్ సైజ్ అనేవి ఇలా లావుగా అవుతాయండి. అలా అయిన తర్వాత మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకునే ముందే వేయాలి ఆ కిస్మిస్ని. ఎక్కువసేపు అయినా మరీ మాడిపోతాయి. దాన్ని బట్టి మీరు చూసి వేయించుకోండి వాటిని. లైట్ కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఎప్పుడైనా. సో అంతే, ఇంకా వీటిని అయితే పక్కకు తీసేసుకుందాము. సో ఇంకా మీకు దగ్గరికి చూపిస్తున్నాను చూడండి. ఇవిగో జీడిపప్పు, కిస్మిస్, ఇవే మంచి టేస్ట్ అయితే ఉంటాయి అన్నమాట ఏ స్వీట్కైనా. నెక్స్ట్ దానిలోనే ఈ సేమియాని అయితే వేసేసుకున్నాను. వీటిని వేయించుకోవాలి. ఇవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయితే, అంటే సేమియా పైన వైట్గా కొద్దిగా కలర్ కొంచెం మారినట్టు కనిపిస్తాయండి. ఆ టైంలో మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. మరీ ఎక్కువసేపు ఉంచినా, ఫ్లేమ్ ఎక్కువ పెట్టినా మళ్ళీ సేమియా అనేది మాడిపోతూ ఉంటుంది అనమాట. సో లైట్ కలర్ చేంజ్ అవ్వగానే మీరు పక్కకు వెంటనే తీసేసుకోవాలి. మధ్యలో నేను మీకు జస్ట్ ఇలా కుంకుమ పువ్వు పాలు అయితే చూపిస్తున్నాను. కొంచెం కలర్ యాడ్ అవుతుంది కుంకుమ పువ్వు వల్ల, అలాగే ఫ్లేవర్ కూడా. నెక్స్ట్ ఈ సేమియా వేగిన తర్వాత ఇలా పక్కకు తీసేసుకున్నాను. ఎందుకంటే మరీ వేగనివ్వాల్సిన అవసరం ఏం లేదండి, లైట్గా వేగితే చాలు.
సో ఇక్కడ మరొక గిన్నె పెట్టుకొని దానిలోకి ఈ 1/2 లీటర్ పాలను అయితే యాడ్ చేశానండి. ఇప్పుడు ఈ 1/2 లీటర్ పాలుకి 1/2 లీటర్ వాటర్ అయితే కలపాల్సి ఉంటుంది. ఓకేనా? ఖచ్చితంగా మీరు 1/2 లీటర్ అయితే నీళ్లు కలపండి. ఈలోగా నాకు సగ్గుబియ్యం అనేది ఉడికిపోయింది కాబట్టి పక్కకు పెట్టేసుకున్నాను. వాటర్ అనేది ఖచ్చితంగా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత ఇలా జస్ట్ ఒక 3 to 4 మినిట్స్ పాటు ఇలా తిప్పితే సరిపోతుంది. ఇలా లైట్గా పొంగు వచ్చినట్టు కనిపిస్తుంది చూసారా పాలు, ఆ టైంలో మీరు సేమియా అనేది వేసేసేయండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఒక టిప్ చెప్తాను వినండి. చాలామంది ఈ పాలల్లో సేమియా వేసిన తర్వాత ఎక్కువసేపు మరగబెడుతూ ఉంటారు. అలా పెట్టడం వల్లనే కొంత సేమియా అనేది గట్టిగా అయిపోతూ ఉంటుంది. అలా చేయకండి. ఏంటంటే మీరు సేమియా వేసిన తర్వాత జస్ట్ మీరు కొంచెం సేపు పాలను మరిగిస్తే సరిపోతుంది. అంటే ఎలాగో మనం వాటర్ యాడ్ చేసాం కాబట్టి. ఎందుకంటే సేమియా అనేది పిండి పదార్థం కదా, మళ్ళీ పీల్చేసుకుంటూ ఉంటుంది. సో వాటర్ పోసిన తర్వాత ఈ తర్వాత సేమియా కూడా వేసాం కాబట్టి మీరు ఖచ్చితంగా ఒక జస్ట్ 3 to 4 మినిట్స్ పాటు జస్ట్ అలా మరగనిస్తే సరిపోతుంది. అంతే, సేమియా ఇక్కడ ఉడికిందో లేదా అని కొంచెం మెత్తగా అయితే సరిపోతుంది. ఆ టైంలో మీరు సగ్గుబియ్యం యాడ్ చేసేసేయండి. అంతే, ఇలా వేసుకున్న తర్వాత గరిటెతోటి మొత్తం కూడా ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మంచి ఫ్లేవర్ని ఇవ్వడం కోసం ఇలాచీని అయితే దంచి వేసుకోవాలి. ఖచ్చితంగా ఇలాచీ లేనిదే ఏ స్వీటు బాగుండదు. ఇదైతే ఖచ్చితంగా వేయాల్సిందే. అలానే మీకు తెలుసా, ఒకటి చెప్తాను, ఇలాచీని నోట్లో వేసుకొని నమలడం వల్ల కూడా దుర్వాసన లాంటిది నోటి నుండి రావడం తగ్గిపోతూ ఉంటుందండి. సో డైలీ ఒకటి నమలడం మంచిదే. చూసారు కదా పర్ఫెక్ట్గా ఎంత బాగుందో. ఈ టైంలో మీరు జీడిపప్పు కిస్మిస్ కూడా యాడ్ చేసేసుకోండి. యాక్చువల్లీ మీరు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే జీడిపప్పు కిస్మిస్ అనేది యాడ్ చేయొచ్చు, లేదంటే ఆఫ్ చేసే ముందైనా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ నేను స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకున్నానండి. ఇప్పుడు బెల్లం యాడ్ చేసుకుందాము. టేస్ట్కి తగినట్టుగా యాడ్ చేసుకోండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే బెల్లం అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. మీరు స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా బెల్లం అనేది కలపకూడదు. మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది ఈ విషయం, బట్ నేను చెప్తున్నాను మళ్ళీ. ఇప్పుడు ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేయాలి దీనిలో, పటికి బెల్లం ముక్క. ఇది వేయడం వల్ల మీరు ఒకవేళ సేమియా పాయసాన్ని గడ్డ కట్టమ్మా అన్నా కానీ అది కట్టదు. సో అంత బాగా ఈ సీక్రెట్ ఇంగ్రీడియంట్ మీకు బాగా పనిచేస్తుంది. ఓకేనా? ఇది వేయడం వల్ల మీకు సేమియా మంచి పల్చగా చక్కగా ఎన్ని గంటలైనా అదే టేస్ట్తో ఉంటుందండి. ఫైనల్లీ ఈ కుంకుమ పువ్వును అయితే యాడ్ చేసుకుంటున్నాను. దీనివల్ల సేమియా పాయసం యొక్క కలర్ చేంజ్ అవుతుంది, ఫ్లేవర్ కూడా చాలా చాలా బాగుంటుంది. అంతే, మనకి సింపుల్గా ఈ సేమియా పాయసం అనేది రెడీ అయిపోయింది. ఈ సేమియా సగ్గుబియ్యం పాయసం మీరు కూడా ట్రై చేయండి. అలాగే నేను చెప్పినటువంటి ఈ టిప్స్ని అయితే పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి. క్వాంటిటీ కూడా చెప్పాను కదా, దాని ప్రకారం మీరు చేసుకోండి. అంతే, ఈ సేమియా పాయసాన్ని మీరు ఒక నైట్ ఫ్రిడ్జ్లో పెట్టి ఆ నెక్స్ట్ డే తిన్నా కానీ సేమ్ టేస్ట్తో అంతే పర్ఫెక్ట్గా ఉంటుందండి. బిలీవ్ మీ, ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్లో అడగండి, తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. అలానే నేను వీడియో అనేది షార్ట్ వీడియో పెట్టిన తర్వాత చాలా డేస్ తర్వాత మళ్ళీ ఈ లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నానండి. వన్స్ అగైన్ సారీ ఫర్ దట్. ఇక నుండి నేను వీడియోస్ అనేవి రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను. మీకు ఎటువంటి స్వీట్ రెసిపీస్ కావాలన్నా, ఎటువంటి వంటకాలు కావాలన్నా కామెంట్ చేయండి, తప్పకుండా చేసి చూపిస్తాం. సో చూసేసారు కదా సేమియా సగ్గుబియ్యం పాయసం. ఇప్పుడైతే నేను లేడీస్కి బాగా ఉపయోగపడేటువంటి ఒక ఐటెం అయితే తెప్పించానండి ఆన్లైన్లో. అదేంటో ఒకసారి చూసేయండి. కిచెన్లో మీకు ఇది బాగా యూజ్ అవుతుంది. మీరు వంట చేసి పెడితే ఇంట్లో వాళ్ళంతా ఫిదా అనాల్సిందే. ఎందుకంటే మనం ఏదైనా క్వాంటిటీ ప్రకారం చేస్తే టేస్ట్ అదుర్సండి. ఇప్పుడు నేను ఈ సేమియా పాయసం కూడా చేసేటప్పుడు ప్రతిదీ క్వాంటిటీ చూసుకునే నేను చేశాము. సో చూడండి, ఇదేనండి మనకి ఆన్లైన్లో తక్కువ ప్రైస్కే వచ్చింది. అమెజాన్ నుండి తెప్పించాను ఇది చాలా యూస్ఫుల్ అనమాట. 10 కేజీల బరువు వరకు మనం దీనిపైన తూచుకోవచ్చు. దీనికైతే 2 బ్యాటరీస్ అనేవి ఉంటాయన్నమాట. చూసారు కదా, ఇలా బ్యాటరీస్ అనేది వేసి పెట్టేసుకోవడమే. దీని ప్రైస్ చాలా తక్కువేనండి, 440 రూపీస్ మాత్రమే. ఒకసారి మీరు కొనుక్కున్నారు అంటే మీకు ఎప్పటికీ యూజ్ అవుతూ ఉంటుంది. దీనికి బటన్స్ అనేవి ఇచ్చాడనమాట. ఆన్, ఆఫ్, లైట్ అని చెప్పేసి మోడ్, ఇంకా టేర్, ఇలా పీసీఎస్ అని ఇలా ఆప్షన్స్ ఉన్నాయి కదా. నేను మరొక వీడియోలో మీకు ఇంకా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనిని ఎలా యూజ్ చేయాలి అనేది. ఎందుకంటే ఈ వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి ఇక్కడితో
నేను ఇంతవరకే చూపించాను. నెక్స్ట్ వీడియోలో మీకు బ్రీఫ్గా ఈ మిషన్ గురించి చూపిస్తాను ఎలా యూజ్ చేయాలో. ఇక్కడ నేను 50 గ్రామ్స్ ఇందాక సేమియా తూచేటప్పుడు మీరు చూస్తారని క్లిప్ యాడ్ చేశాను. ఇక మాటలు లేవు, అస్సలు టేస్టీ మట్టుగా అద్దిరిపోయింది ఫ్రెండ్స్. నా ఛానల్ కనుక మీకు నచ్చితే నాకు సపోర్ట్ చేయండి, కొంచెం నా వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఎన్ని గంటలన్నీ ఇలానే ఉంటుంది ఫ్రెండ్స్. సేమియా పాయసం మట్టుకు ఫ్రిడ్జ్లో పెట్టి తెల్లారి చూసినా సరే ఇదే పలచగా ఉంటుంది. అస్సలు ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ ఒక్కసారి. నా వీడియో కనుక మీకు నచ్చితే చిన్న లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోతో కలుసుకుందాం.